అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సర్క్యులర్ ఒకటి రిలీజ్ చేసిందండి. అసలు దాని గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది చేసే తప్పులయ్యాయి. దాని గురించి గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా గ్రౌండ్ లెవెల్లో తీసుకున్న రిపోర్ట్స్ కానీ, గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది వాట్సాప్ ఛానల్లో కూడా లేని దాన్ని ఉన్నట్టుగా అప్లికేషన్ ఉంది, ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఈ టైప్గా చేస్తున్నారని కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్ల వాటి మీద ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఆ సర్క్యులర్ ఏంటి, దాని గురించి మనకు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇంకెవరైతే ఒక ఛానల్ వీడియోస్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను. అలా యొక్క ఇన్ఫర్మేషన్ లైక్ షేర్ చేయడం వల్ల ఇది 10 మందికి రికమెండ్ అవుతుందండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిందండి. సో దానికి దేని గురించి అనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వంలోని ఎవరైతే అప్లికేషన్ ఏదైనా సర్వీసెస్ కోసం అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు కానీ, దరఖాస్తు ఫారం రెడీ చేసుకొని ఆయా మీ సేవల్లో కానీ, గ్రామ వార్డు సచివాలయంలో కానీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క రూల్ ఫాలో అవ్వాలని గవర్నమెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిందండి. సో అదేంటంటే, మీరు ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ మీద గవర్నమెంట్కి ఉన్న CCR రూల్స్ ప్రకారం 1991 ప్రకారం CCR రూల్స్ ప్రకారం ఆ అప్లికేషన్ మీద ఎటువంటి ప్రభుత్వం కానీ, పార్టీకి సంబంధించి కానీ, వ్యక్తులు కానీ ఆ అప్లికేషన్ మీద ఎటువంటి ఇండికేషన్ కానీ, లోగోస్ కానీ ఉండకూడదు. ఓకేనండి, ఎటువంటి ఇండికేషన్, లోగోస్ కానీ మాత్రం ఉండకూడదు. ఇది మాత్రం క్లియర్ కట్గా చెప్పింది. ఎందుకంటే కొన్ని యూట్యూబ్ ఛానల్లోనే పెన్షన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, రేషన్ కార్డ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఇల్లుకి సంబంధించిన అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని కొందరు చెప్తున్నారు జెన్యున్గా, కానీ కొందరు పాత అప్లికేషన్ తీసుకొని ఆ విధంగా ఫిల్ చేయాలని చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫార్మాట్ ఎలా ఉందో ఇప్పుడు క్లియర్గా చెప్పారు. ఆ అప్లికేషన్కి అయితే మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో కూడా చెప్పారు. సో గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునే అప్లికేషన్ మీద గత ప్రభుత్వం యొక్క లోగోస్ కానీ, వాళ్ళ ఫోటోలు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ఫోటోలు కానీ, వాళ్ళ సింబల్స్ కానీ ఎటువంటివి కూడా అప్లికేషన్ మీద ఉండకూడదు. చాలా బయట ఉన్న కొన్ని నెట్ సెంటర్లో కానీ, కొన్ని అప్లికేషన్ దగ్గర పాత అప్లికేషన్ తీసుకొని అప్లై చేయడానికి వస్తున్నారు. అప్లికేషన్ ఫిల్ చేసుకొని మా దగ్గరికి చాలామంది వచ్చారు. అప్లికేషన్ కాదమ్మా, వేరే అప్లికేషన్ తీసుకురండి అని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారమే సర్క్యులర్ రిలీజ్ చేస్తారు. సో ఒకవేళ మీరు ఆ అప్లికేషన్ మీద ఫిల్ చేశారు ఇచ్చేసారో అనుకుందాం. అప్పుడు ఆ అప్లికేషన్ తీసుకున్న గ్రామ వార్డు సచివాలయం కానీ, మీ సేవా కేంద్రాల మీద కానీ వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనండి, వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఆ యొక్క ఆఫీస్ మీద ఎటువంటి నోటీస్ పీరియడ్ ఇవ్వకుండానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది క్లియర్ కట్గా ఒక నోటీస్ ద్వారా ప్రభుత్వం అనేది ముందుగానే గైడ్లైన్స్ ముందుగానే చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకున్న అప్లికేషన్ మీద ఎటువంటి లోగోస్ ఉండకూడదు. ఓన్లీ గవర్నమెంట్ సింబల్ ఉన్న పర్లేదు, కానీ పార్టీ పరంగా కానీ, వ్యక్తిపరంగా కానీ, వ్యక్తుల ఫోటోలు కానీ కూడా ఆ యొక్క అప్లికేషన్ మీద ఉండకూడదు. ఒకవేళ అప్లికేషన్ ఉంటే తిరస్కరించబడుతుంది. ఒకవేళ తీసుకుంటే సరే ఏ ఆఫీసు, సచివాలయం కానీ, మీ సేవ కానీ ఎక్కడైతే తీసుకున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది క్లియర్ కట్గా ఒక సర్క్యులర్ రూపంలో ఇచ్చారండి. ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయం మీ సేవలో తీసుకున్నారు కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ వచ్చింది కాబట్టి దీని మీద సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని వెబ్సైట్లో కానీ, కొన్ని బయట కానీ గత ప్రభుత్వం యొక్క అప్లికేషన్లు ఇంకా రన్ అవుతున్నాయి. వాటి మీద క్లారిటీ ఇవ్వడానికి ఒక సర్క్యులర్ ఇచ్చారు. సో ఇప్పుడు లోగోస్ లేకుండా అప్లికేషన్ అడగండి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటాయి, తీసుకోండి. లోగోస్ ఉన్నవి కానీ, ఫొటోస్ ఉన్నవి కానీ మాత్రం తీసుకోవద్దు. తీసుకుంటే మాత్రం ఏ ఆఫీసులు ఇచ్చారో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రభుత్వపరమైన లోగోస్ కానీ, పార్టీ పరమైన లోగోస్ కానీ, పార్టీ పరమైన వ్యక్తుల ఫోటోలు ఉన్నవి మాత్రం అప్లికేషన్ కింద పెట్టొద్దు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించండి. రేపు పొద్దున్న ఏ స్కీమ్ వచ్చినా సరే అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ముందుగానే చెప్తున్నాను. సర్క్యులర్ ఇచ్చారు, దాని గురించి వివరణ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం ముందుగానే చెప్తే అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే జాగ్రత్త పడతారు. సో ఈ విధంగా చెప్పండి. మీరు ఒకవేళ అప్లికేషన్ కావాలంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అడగండి, లేదనుకోండి ఎక్కడనే వాళ్ళు చెప్తారు. అంతేగాని సింబల్స్ ఉన్నవి మాత్రం అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయొద్దు. ఓకేనండి. సో మోర్ అప్డేట్స్ వీడియోస్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.